అమ్మ చేతి వంటలు ఎంతైనా స్పెషల్ కదా. అలాగే మా అమ్మ చేసే పచ్చడిలో టమాటా పచ్చడి ఎంతో స్పెషల్ మాకు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, చాలా ఈజీ. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇలా కట్ చేసి పెట్టుకొని సాల్ట్, ఇంకా కొద్దిగా చింతపండు, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు ఇందులో యాడ్ చేసుకొని ఇవి మంచిగా మగ్గనిద్దాం. మధ్యలో మధ్యలో కలుపుతూ వాటర్ అంతా సెపరేట్ అయ్యి టమాటాను మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా 1/2 స్పూన్ మెంతులు, జీలకర్ర ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత వాటర్ అంతా సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిద్దాం. ఇవి కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుందాం. ఈ టమాటోస్ చల్లారిపోయింది, మిక్సీ పట్టేసుకుందాం మనం. ఇప్పుడు ఇలా బౌల్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని అలాగే కరివేపాకు కూడా. ఇప్పుడు కొంచెం ఎక్కువగానే అల్లం వెల్లుల్లి పచ్చగా దంచి పెట్టుకొని పోపులో యాడ్ చేసుకున్నాం. ఇలా పోపు మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పోపు చల్లారిన తర్వాత ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు, జీలకర్ర, ఇది వేసుకున్నాం. తర్వాత కారం యాడ్ చేసుకుందాం. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీ కారంలో టేస్ట్ చూసి సాల్ట్ చెక్ చేసుకోండి. నేనైతే 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది మంచిగా కలిపేసి మనం మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకుంటాం. ఇది మంచిగా కలిపేసుకొని ఒక 1 డే అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకొని 1.5 మంత్ వరకు తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం డూ ఫాలో సునీల్ సృజన కలెక్షన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.